నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు నేను నా ఎలక్ట్రికల్ స్కూటర్ గురించి నా యొక్క ప్రేక్షకులకు తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియోని తయారు చేస్తున్నాను. సరేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కొత్త వారు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది నేను కరోనా రాకముందు తీసుకున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్. ఇప్పుడు ఇది క్షీణ దశకి చేరుకుంది. అంటే దీన్ని నేను ప్రస్తుతం ఉపయోగించడం లేదు. కారణం ఏమిటంటే దీన్ని పోయినటువంటి ఈ బండిని బాగు చేసేటటువంటి మెకానిక్కులు సరిగ్గా లేకపోవడం వలన ఇది క్షీణ దశకి చేరుకుందనమాట. దీన్ని ఈ విధంగా రోడ్డు పక్కన వదిలేయడం జరిగింది. ఇది తీసుకున్న కొత్తలో అంటే బాగానే నడిచేది. దీని యొక్క బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట. దీని యొక్క వేగం వచ్చేసి 30 కిలోమీటర్లు వెళ్ళేదండి. అంతకన్నా ఎక్కువ వేగం వెళ్ళేది కాదు. ఈ యొక్క బ్యాటరీలు యొక్క సామర్థ్యం వచ్చేసి 8 నెలల కాలం మనకి దీని యొక్క ఉపయోగం అనేది పడేది మనకి. తర్వాత మళ్ళీ మనం బ్యాటరీని మార్చుకున్న తర్వాత మరో 8 నెలలు మళ్ళీ పనిచేయడం జరిగేది. కాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి యంత్రాలు ఎంతకాలం పనిచేసేవి అంటే తక్కువ కాలమే పనిచేసామని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి పోయేవి. ఏం పోయాయి ఏంటి అన్నీ మనం పరిశీలన చేసుకుని మళ్ళీ వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తీసుకొచ్చి బిగించుకునే వాళ్ళము. దీని ఇవ్వడానికి వేగం పెంచడానికి ఉపయోగించే యాక్సిలరేటర్ కూడా సరిగ్గా పనిచేసేది కాదు. ఇవి వెనకాల చక్రమే, ఇంజిను చక్రం అన్నీ అదే. ఇంజిన్ కూడా అందులోనే ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. ఇది ఎంత ఇబ్బంది పెట్టిందంటే బండి ఒక్కసారిగా ఛార్జింగ్ అయిపోయేది. బ్యాటరీలు కదండి, ఫోన్ చూడండి ఒక్కసారిగా సడన్గా స్విచ్ ఆఫ్ ఎలాగైపోతుంది, అలాగా బ్యాటరీ సపోర్ట్ అవ్వకపోతే అలాగైపోయేది అన్నమాట. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇంటి వరకు కూడా గెంటుకు వెళ్ళవలసి వచ్చేదన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ స్కూటర్ వాడే కన్నా మనం పెట్రోల్ బండి ఏ కంపెనీ అయినా పర్లేదు, పెట్రోల్ బండి బెటర్. ఎందుకంటే ఒకసారి ట్యాంక్ మూత ఇప్పించుకుని పెట్రోల్ ఎంత ఉంది ఏంటి చూసుకుంటే ఒక అవగాహన ఉంటుంది. అంటే పెట్రోల్ ఇబ్బందులు పెట్టవా అనే కాదు, పెట్రోల్ బండ్లు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దీంతో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. దీని అంత నరకం ఉండదు. ఈ బండి వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఎటువంటి బండ్లు వాడిన వాళ్ళ ఇబ్బందులు తెలియజేయండి. ఎంత ఇబ్బంది అంటే మీరు ఆలోచించుకొని ఏ బండి కొనాలి ఏంటి అనేది ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదనమాట. ఈ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ వల్ల నేను ఇబ్బందులే పడ్డాను కానీ లాభం అయితే పడలేదు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.